ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా ఉంటాడో ఆ వ్యక్తి ఆలోచనలు అటు ఇటు ఫ్లెక్సిబుల్ గా అంటే స్టెబుల్ గా ఉండవు, స్థిరంగా ఉండవు. ఒకసారి అదంటాడు, ఒకసారి ఇదంటాడు, ఒకసారి ఆ చర్చ అంటాడు, ఒకసారి ఈ చర్చ అంటాడు, ఒకసారి ఆ సహవాసం అంటాడు, ఒకసారి ఈ సహవాసం అంటాడు, ఒకసారి ఇట్లా మాట్లాడతాడు, ఒకసారి అట్లా మాట్లాడతాడు. ఈ రోజు మాటిస్తాడు, రేపు తప్పుతాడు, ఈరోజు అబద్ధాలు, రేపు బూతులు, అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి గాని పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే ఆ వ్యక్తి సరి అయిన విధంగా ఆలోచించే వ్యక్తిగా మారుతాడు. అందుకే ఆలోచనకర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసు అనే పేరు ఆలోచనకర్త అనే అర్థాన్ని ఊడిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఈ యేసుక్రీస్తు ప్రభుని సరి అయిన విధంగా అర్థం చేసుకున్నట్లయితే, ఉపయోగించుకున్నట్లయితే నీ ఆలోచనలు సరి అయిన క్రమంలో ఉంటాయి, సరి అయిన క్రమంలో ఉంటాయి. నీ ఆలోచనలు క్రమం తప్పి పనిచేస్తున్నాయి, క్రమం తప్పి ఆలోచిస్తున్నాయి, అక్రమంగా ఆలోచిస్తున్నాయి అని అంటే యేసు అనే నామాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. హల్లెలూయా.